ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. సో ఈరోజు మనకి 11th నాడు ఫ్రమ్ 4 o'clock ఇన్ భూపాల్పల్లి సెగ్మెంట్ అండ్ 6 o'clock ఇన్ ఆల్ ది రిమైనింగ్ 6 అసెంబ్లీ సెగ్మెంట్స్లో మనకి 72 hour ప్రోటోకాల్లే కాకుండా లాస్ట్ 48 hours ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో ఎలక్షన్కి సంబంధించి అది వర్తిస్తుంది. సో దాంట్లో భాగంగానే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఫ్యూ గైడ్ లైన్స్ నెక్స్ట్ 48 hours ఏవైతే మనం పార్టీయాలో దాని గురించి బ్రీఫ్ చేసుకుంటూ అండ్ అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ పోల్ డే ఇట్లాంటి విషయాలు కూడా మీకు కమ్యూనికేట్ చేయాలని కండక్ట్ చేస్తున్నాము. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సెక్షన్ 126 ఆఫ్ ది ఆర్పీ యాక్ట్ ప్రకారం ఈ లాస్ట్ 48 hours దేర్ షుడ్ బి నో పొలిటికల్ క్యాన్వసింగ్, పొలిటికల్ క్యాంపెయినింగ్ అన్నీ కూడా స్టాప్ అవుతాయి కంప్లీట్గా. సో పబ్లిక్ మీటింగ్సే అవ్వచ్చు, ఇండోర్ మీటింగ్సే అవ్వచ్చు, ఫంక్షన్ హాల్స్లో ఇట్లాంటివి ఏవి కూడా కండక్ట్ చేయకూడదు అనేది మనకి సెక్షన్ 126 ఆఫ్ ఆర్పీ యాక్ట్ ప్రకారం. దాంతోపాటు వి ఆల్సో ప్రివెంట్ ఎనీ లార్జ్ స్కేల్ పబ్లిసిటీ, అంటే మనకి ఇన్ ద నేమ్ ఆఫ్ ఫీడింగ్ పీపుల్ అవ్వచ్చు, ఇన్ ద నేమ్ ఆఫ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, అట్లాంటి కేసెస్లో కూడా ఏదైనా పొలిటికల్ మెసేజింగ్ ఉన్నా కానీ అది వైలేషన్గానే ట్రీట్ చేస్తాము. సో ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా క్యాండిడేట్స్కి ఆల్రెడీ ఇవ్వటం జరిగింది అండ్ త్రూ మీడియా కూడా ఇది కమ్యూనికేట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇస్ మనకి ప్రీ సర్టిఫికేషన్ ఆఫ్ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ ఒకటి వర్తిస్తుంది. ఎంసీఎంసీ కమిటీ ఆల్రెడీ ఏర్పాటు చేసుకున్నాము. సో ఇప్పటి వరకు ఎలక్ట్రానిక్ మీడియా మాత్రమే ప్రీ సర్టిఫికేషన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ తీసుకున్నారు. ఈ లాస్ట్ 48 hours పబ్లిష్ అయ్యే ప్రింట్ మీడియా కూడా ఎవరైనా అడ్వర్టైజ్మెంట్స్ ప్రింట్ మీడియాలో ఇవ్వాలనుకున్నా కానీ వాళ్ళు కూడా మనకి ప్రీ సర్టిఫికేషన్ ఎంసీఎంసీ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. ఈ లాస్ట్ 48 hours ఎనీబడి హూ ఇస్ నాట్ అ ఓటర్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఆర్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ పొలిటికల్ ఫంక్షనరీస్ ఎవరైతే ఉంటారో ఆ కన్సర్న్డ్ పీసీలో ఉండకూడదు. సో వాళ్ళందరూ కూడా ముందే వెకేట్ చేయాలి, వాళ్ళ రెస్పెక్టివ్ పీసీస్కి అసెంబ్లీ సెగ్మెంట్స్కి వెళ్ళాలి అనేది ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ దీంతోపాటు మేజర్ గెస్ట్ హౌసెస్ అవ్వచ్చు, కళ్యాణ మంటపాస్ అవ్వచ్చు, ఫంక్షన్ హాల్స్ ఇవన్నీ కూడా మన ఎఫ్ఎస్టీ టీమ్స్ రెడీగా ట్రాక్లో పెట్టుకుంటాయి అలాంగ్ విత్ పోలీస్ బృందాలతో పాటు. నెక్స్ట్ మనకి రిస్ట్రిక్షన్ ఆఫ్ వెహికల్స్ ఆన్ పోల్ డే ఒకటి ఉంటుంది. సో ఏవైతే క్యాంపెయిన్ వెహికల్స్కి పర్మిషన్స్ ఇచ్చామో ఆ పర్మిషన్స్ అన్నీ కూడా ఈరోజు 5 o'clock వరకే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో దీని తర్వాత ఎవరికైతే వెహికల్ పర్మిషన్స్ ఇస్తామో ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ కంటెస్టింగ్ క్యాండిడేట్కి ఒక వెహికల్, ఎలక్షన్ ఏజెంట్కి ఒక వెహికల్ అండ్ ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక నామినీ ఆఫ్ ది క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక వెహికల్. అంటే మొత్తం ఈచ్ క్యాండిడేట్కి 9 వెహికల్ పర్మిట్స్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది పీసీలో. సో ఈ 9 వెహికల్ పర్మిట్స్ వాళ్ళు పోల్ డే రోజు వాడటానికి మనము ఇస్తాము. అది కూడా వాళ్ళు ఫ్రంట్ విండో షీల్డ్ మీద డిస్ప్లే చేసి వాళ్ళు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ వెహికల్స్ ఏవైతే మనం పర్మిషన్ ఇస్తామో ఆ వెహికల్స్లో వాళ్ళు ఓటర్స్ని మాత్రం క్యారీ చేయకూడదు. దట్ ఈస్ అ పనిషబుల్ ఆఫెన్స్. వాళ్ళ కన్వీనియన్స్ కోసం వాళ్ళు వన్ ఆర్ ది అదర్ పోలింగ్ స్టేషన్స్ తిరగటానికి మాత్రమే ఈ పర్మిషన్, కానీ ఓటర్స్ని ఎవరిని ఈ వెహికల్స్లో వాళ్ళు తీసుకెళ్ళద్దు. ఏపీఎస్ చుట్టూ కూడా 100 meters ప్రెమిసెస్ వరకు క్యాంపెయినింగ్ కానీ పొలిటికల్ మెటీరియల్ కానీ ఫ్లాగ్ ఆర్ క్యాప్స్ ఇవి కూడా అన్నీ క్లియర్ చేయాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 100 meter ప్రెమిసెస్లో ఎవరైనా క్యాంపెయినింగ్ చేసినా కానీ అది పనిషబుల్ ఆఫెన్స్ కింద ట్రీట్ చేస్తాము అండ్ సెక్షన్ 130 కింద కూడా దానికి క్రిమినల్ ఆఫెన్స్ కింద కూడా చూస్తాము. నెక్స్ట్ ఈ లౌడ్ స్పీకర్స్, మెగాఫోన్స్ ఇవి ఏవి కూడా వితిన్ 100 meters ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ వాళ్ళు యూజ్ చేయడానికి ఉండదు. నాట్ జస్ట్ పొలిటికల్ పార్టీసే కాదు, పబ్లిక్ కూడా లౌడ్ స్పీకర్స్ కానీ ఇట్లాంటివి వితిన్ 100 meters ఆఫ్ పిఎస్ డిస్టర్బెన్స్ ఏది చేయకూడదు అనేది ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్యాండిడేట్స్ ఎలక్షన్ బూత్స్ ఒకటి పెట్టుకోవచ్చు 200 meter పెరిమీటర్ ఆఫ్ ది పోలింగ్ స్టేషన్ బయట. వాళ్ళు ఒక బూత్ డైమెన్షన్స్ కూడా ఇచ్చాము 3 feet by 1.5 feet బియాండ్ ది 200 meters బ్యానర్తో పాటు వాళ్ళు ఒక చిన్న టెంట్ వేసుకోవచ్చు. కానీ వాళ్ళు ఇచ్చే ఓటర్ స్లిప్లో వాళ్ళ ఫోటో కానీ వాళ్ళ ఇమేజ్ కానీ పేరు కానీ ఏమీ ఉండదు. జస్ట్ ఆ ఓటర్ డీటెయిల్ అంటే ఏపీఎస్, ఎలక్టోరల్ నంబర్, సీరియల్ నంబర్, పార్ట్ నంబర్, పేరు అంతవరకే వాళ్ళు స్లిప్ ఇవ్వాలి. కానీ ఆ ఇచ్చే స్లిప్ మీద దేర్ షుడ్ బి నో ఫోటో ఆర్ సింబల్ ఆఫ్ ది కన్సర్న్డ్ పార్టీ. నెక్స్ట్ ఫ్రమ్ మన డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఓటర్ అసిస్టెన్స్ బూత్ ఒకటి ఏర్పాటు చేస్తాము. దీంట్లో బిఎల్ఓ కూర్చొని ఉంటారు, వాళ్ళ దగ్గర ఆల్ఫబెటికల్ రోల్ కూడా ఉంటుంది. సో దట్ ఎవరికైనా మల్టిపుల్ పోలింగ్ స్టేషన్స్ ఉంటే ఒక లొకేషన్లో ఏ పోలింగ్ స్టేషన్లో వాళ్ళు వెళ్ళాలి అనేది ఇన్ఫర్మేషన్ అక్కడ వాళ్ళకి అందజేస్తాము. మండే ఈజ్ అ పెయిడ్ హాలిడే అండ్ ఆల్రెడీ ఆల్ ఇండస్ట్రీస్కి ప్లస్ లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఇది మీరు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాతో కూడా ఇంకా ఎక్కువ
పబ్లిసిటీ చేస్తే ఇంకా ఎక్కువ మంది ఓటర్స్ ముందుకు వస్తారని ఆశిస్తున్నాము. మనం ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేసుకున్నాము. మొత్తం 98.29% ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేసుకున్నాము. ఏవైతే డిస్ట్రిబ్యూట్ చేయలేకపోయామో ఇట్ వాజ్ ఎదర్ యాబ్సెంటీ ఓటర్ అవ్వచ్చు, షిఫ్టెడ్ అవ్వచ్చు, డెడ్ ఓటర్స్ ఉంటారు. సో దాదాపు 31,000 మొత్తం పీసీలో ఇట్లాంటి స్లిప్స్ మిగిలిపోయి ఉంటే అవన్నీ కూడా ఏఆర్ఓ కస్టడీలో వాళ్ళు తీసి పెట్టుకున్నారు. అండ్ ఆ ఏఎస్డి ఓటర్స్ అందరికీ కూడా సపరేట్ లిస్టు వాళ్ళు రాసి ప్రతి ప్రిసైడింగ్ ఆఫీసర్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. నెక్స్ట్ మనకి ఓటర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం ఐడి కార్డ్ తీసుకురావాలి అనే దానికి ఆల్రెడీ గెజెట్ నోటిఫికేషన్ కూడా ఉంది. ఇది కూడా మీరు త్రూ మీడియా పబ్లిసైజ్ చేస్తే బాగుంటుంది. వాళ్ళు ఎపిక్ తీసుకురావచ్చు. ఎపిక్ కార్డ్ లేకపోతే ఎనీ అదర్ గవర్నమెంట్ ఐడి కార్డ్ లైక్ ఆధార్ కార్డ్, నరేగా జాబ్ కార్డ్ అవ్వచ్చు, వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, పెన్షన్ డాక్యుమెంట్ ఇట్లాంటివి ఏవి తీసుకొచ్చినా కానీ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ వ్యాలిడ్ ఐడి కార్డ్. ఇది గెజెట్లో కూడా పబ్లిష్ అయింది, మీకు ఇచ్చిన నోట్స్లో కూడా ఉన్నాయి. సో చాలామంది అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు, ఎపిక్ కార్డే తీసుకురావాలి అని అనుకుంటారు. బట్ ఎనీ ఆఫ్ ది గవర్నమెంట్ ఐడి కార్డ్ ఇస్ అ వ్యాలిడ్ ఐడి కార్డ్. కానీ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అనేది ఐడెంటిటీ కార్డ్ కాదు. అది ఉట్టి ఏ సీరియల్ నెంబర్, పార్ట్ నెంబర్లో ఓట్ ఉంది అని ఇస్తుంది. కానీ దాంతోపాటు వాళ్ళు గవర్నమెంట్ ఐడి కార్డ్ కంపల్సరీ తీసుకొని రావాలి అని మెసేజ్ కమ్యూనికేట్ చేయండి. నెక్స్ట్ మనకి ఎగ్జిట్ పోల్ అనేది ఆల్రెడీ బ్యాన్లో ఉంది. రేపు కూడా కంటిన్యూ ఉంటుంది టిల్ మనకి 1st of June వరకు ఎగ్జిట్ పోల్స్ బ్యాన్లో ఉన్నాయి. సో ఇది ఐ రిక్వెస్ట్ ఆల్ మీడియా టు రిమెంబర్ దిస్. అండ్ మనకి రేపు డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్లో ఆల్ పోల్ పార్టీస్ అసెంబ్లీ అవుతారు. అండ్ లేటెస్ట్ బై 2 o'clock ఆల్ పోల్ పార్టీస్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నుంచి డిస్పాచ్ చేయడానికి అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాము. అండ్ వాళ్ళు డిస్పాచ్ అయ్యే ప్రతి వెహికల్కి కూడా జీపీఎస్ అనేది ఉంటుంది. మేము లైవ్ మానిటరింగ్ చూస్తూ ఉంటాము, వాళ్ళు పోలింగ్ స్టేషన్స్కి రీచ్ అయ్యారా లేదా, ఎంత దూరంలో ఉన్నారు అని చెప్పి. అండ్ ఆఫ్టర్ దే కంప్లీట్ పోల్ ఎల్లుండి వాళ్ళు రిటర్న్ వచ్చేటప్పుడు కూడా పోలీస్ ఎస్కార్ట్తో పాటు జీపీఎస్ ఎనేబుల్డ్ వెహికల్స్ ఉంటాయి కాబట్టి లైవ్ మూవ్మెంట్ తెలుస్తూ ఉంటుంది, వాళ్ళు ఎంతవరకు వచ్చారు, ఏ టైంకి మన రిసెప్షన్ సెంటర్కి రీచ్ అవుతారు అని చెప్పి. ఆఫ్టర్ దే రీచ్ ద రిసెప్షన్ సెంటర్ ఆ రోజు నైటే మనము ఆల్ పోల్డ్ ఈవీఎంస్ ఫర్ 4 అసెంబ్లీ సెగ్మెంట్స్ పర్కాల్, వరంగల్ వెస్ట్, వర్ధనపేట్ అండ్ ఈస్ట్ మనకి రిసెప్షన్ సెంటర్ కూడా ఎన్మామ్లాలోనే సింగిల్ లొకేషన్లో ఉంది కాబట్టి వచ్చినట్టే మనం స్ట్రాంగ్ రూమ్లో సీలింగ్ చేసుకుంటాము. వెరస్ భూపాల్పల్లి, స్టేషన్ గన్పూర్ అండ్ పాలకుర్తి ఈ 3 కాన్స్టిట్యుయెన్సీస్ ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్లో వాళ్ళు ఫస్ట్ అన్లోడ్ చేసి అక్కడి నుంచి పోలీస్ ఎస్కార్ట్తో ఇక్కడికి తీసుకొస్తారు. సో లేట్ నైట్ దే విల్ బి మూవింగ్ ఆల్ ది ఈవీఎంస్ అండ్ ఎలక్షన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో. అండ్ సిమిలర్లీ మనము 14th మార్నింగ్ అరౌండ్ 11 o'clock స్క్రూటినీ ఆఫ్ ది ఎంటైర్ ఈవీఎంస్ అండ్ ఎలక్షన్ పేపర్స్ స్క్రూటినీ చేసుకుంటాము. సో ప్రతి పిఎస్లో అక్కడ ఎన్ని ఓట్స్ పడ్డాయి, ఎక్కడైనా ఏమైనా డిస్క్రిపెన్సీస్ ఉన్నా, కంప్లైంట్స్ వచ్చిన కేసెస్ అన్నీ కూడా ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అండ్ అబ్జర్వర్ ప్రెజెన్స్లో ఇవన్నీ కూడా స్క్రూటినీ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఇవన్నీ కూడా దీస్ ఆర్ ది ప్రాసెసెస్ దట్ ఆర్ బీయింగ్ ఫాలోడ్. ఇదే కాకుండా మనకి 14th నుంచి ఆల్ క్యాండిడేట్స్కి 2-tier బ్యారికేడింగ్ ఏదైతే చేస్తామో ఈవీఎంస్కి దాని బయట వాళ్ళకి సీసీటీవీ ద్వారా ఏర్పాటు చేసి వాళ్ళు ప్రతి స్ట్రాంగ్ రూమ్ కూడా చూసుకోవటానికి అక్కడ ఎన్మామ్లాలోనే గోడౌన్ నెంబర్ 18లో ఏర్పాటు చేస్తున్నాము. సో రెగ్యులర్గా ఎవ్రీడే ఆర్ఓ అండ్ డిఓస్ కూడా విజిట్ చేస్తూ ఉంటాము ఆ స్ట్రాంగ్ రూమ్కి. సో ఈ ఇన్ఫర్మేషన్ దగ్గర కూడా మేము ఆల్ కాంటాక్ట్ నెంబర్స్ ఎవరికైనా ఏమైనా ఇష్యూ ఉంటే ప్రతి ఒక్కరి కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఆ ఏరియాలో అరేంజ్ చేసి పెడతాము. అండ్ ఈ నెక్స్ట్ 48 hours ఆల్ ఎఫ్ఎస్టీస్, ఎస్ఎస్టీస్ అండ్ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఏవైతే ఫామ్ చేసుకున్నామో వీళ్ళందరూ కూడా యాక్టివ్గా అలర్ట్గా ఉంటారు. అండ్ మన కంట్రోల్ రూమ్ ఆల్రెడీ 24/7 పనిచేస్తున్నారు. ఎనీ కంప్లైంట్స్, ఎనీ గ్రీవెన్సెస్ వచ్చినా కానీ డెఫినెట్గా సివిజిల్లో ఆర్ 1950 టోల్ ఫ్రీ నంబర్ మీద వచ్చిన కంప్లైంట్స్ అన్నీ కూడా టైం టు టైం అటెండ్ చేస్తాము. అండ్ మీ సైడ్ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ వీ రిక్వెస్ట్ యూ టు ఎదర్ సబ్మిట్ ఇట్ ఆన్ సివిజిల్ ఆర్ 1950 టోల్ ఫ్రీ నంబర్కి మీరు కాంటాక్ట్ చేసినా, కలెక్టరేట్ నుంచి ఇచ్చిన ల్యాండ్లైన్ ఆర్ వాట్సాప్ నెంబర్కి మీరు ఫార్వర్డ్ చేసినా కానీ టీమ్స్ని ఎంక్వైరీ కోసం పంపిస్తాము. దీంతోపాటు మీకు కావాల్సిన పోలింగ్ స్టేషన్ డీటెయిల్స్, ఎలక్టోరల్ డీటెయిల్స్ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. అండ్ కొన్ని మోడల్ పోలింగ్ స్టేషన్స్, స్పెషల్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఒక మంచి అట్మాస్ఫియర్తో క్రియేట్ చేస్తున్నాము. సో అవి డెఫినెట్గా ప్రెస్ సైడ్ నుంచి కూడా మీరు కవర్ చేయాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో దట్ ఇంకా ఎక్కువ మంది ఓటర్స్ ముందుకు వచ్చి పార్టిసిపేట్ చేస్తారు అని చెప్పి. అండ్ ఈసారి ఏఎంఎఫ్ అరేంజ్మెంట్స్కి కూడా ప్రతి పిఎస్కి స్పెసిఫిక్గా ఒక లొకేషన్ ఇన్ఛార్జ్ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ హీట్ వేవ్
స్పెషల్ ప్రికాషన్స్ మెడికల్ టీమ్స్తో పాటు డ్రింకింగ్ వాటర్తో పాటు షేడ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ 48 hours ఆల్ టీమ్స్ యాక్టివ్గా ఉంటారు అండ్ మీ అందరి కోఆపరేషన్తో ఈ ఎలక్షన్ సక్సెస్ఫుల్గా చేస్తామని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ. నా ఐ రిక్వెస్ట్ సిపి సార్ టు సరే మేము ఒకసారి సిఇఓ ఆఫీస్తో కనుక్కుంటాము బికాజ్ వచ్చిన పాసెస్ మాకు ప్రింటెడ్ వచ్చాయి. డిఓ వైజే ప్రింటెడ్ పాసెస్ ఇష్యూ చేశారు. సో అది మేము కట్ చేసి మళ్ళీ ఆరో వైజ్ మేము ఇవ్వలేము. ఒకసారి మేము కనుక్కుంటాం. ఇఫ్ దట్ ఈస్ పాసిబుల్ టు డూ మేము ఇష్యూ చేస్తాం. స్టేషన్లో అయితే ఎక్కడైతే షేడ్ అస్సలు లేదో అక్కడైతే షామియానాస్ చేపిస్తున్నాము అండ్ డెఫినెట్గా వెదర్ కండిషన్స్ కూడా మానిటర్ చేస్తూ ఉంటాము. రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు పోస్ట్ లాంచ్ ఏమైనా అడిషనల్ అరేంజ్మెంట్స్ చేయాలంటే అవి కూడా చేస్తాము. బట్ రిసెప్షన్ సెంటర్స్ అయితే చాలా వరకు మనకి ఏఎంసీ మార్కెట్ యార్డ్లో ఉన్నాయి కాబట్టి కవర్డ్ ఏరియాసే ఉన్నాయి అండ్ మిగతా ఏరియాస్ కూడా షామియానాస్ అనేది ఏర్పాటు చేస్తున్నాము. ఈసారి ఆల్ పోలింగ్ స్టేషన్స్లో ఇంటర్నల్ ఎలక్ట్రిఫికేషన్ అయితే కంపల్సరీ లైట్స్ ఫ్యాన్స్ 100% వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. దాంతోపాటు మ్యాక్సిమం పోలింగ్ స్టేషన్స్లో కూలర్ కూడా ఏర్పాటు చేయమని ప్రతి టీమ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆన్ హైయర్ బేసిస్ కానీ లోకల్ అరేంజ్మెంట్స్లో వాళ్ళు మాట్లాడుకుని పెట్టమని కూడా చెప్పడం జరిగింది. ఈసారి వెహికల్స్ దాదాపు మనకి 206 సెక్టర్స్ ఉన్నాయి మొత్తం పీసీలో. సో ఆల్మోస్ట్ ఒక 350 వెహికల్స్ ఇంక్లూడింగ్ సెక్టర్ ఆఫీసర్ వెహికల్స్ ప్లస్ అడిషనల్ వెహికల్స్ రూట్ కాన్వాయ్ వెహికల్స్ ఇవన్నీ కలిపి 300+ వెహికల్స్ ఉంటాయి. 6 o'clockకి ఎవరైతే లైన్లో ఉంటారో వాళ్ళందరికీ లాస్ట్ పర్సన్ నుంచి ఫస్ట్ పర్సన్ వరకు స్లిప్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళందరిది ఓటింగ్ అయిపోయిన తర్వాతనే మనం క్లోజ్ చేసుకుంటాం. ఎస్, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై కోసం ఎన్పీడీసీఎల్కి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అండ్ దాంతోపాటు బయట చీకటి అయితే కూడా బయట ఫ్లడ్ లైట్స్ కూడా అన్ని పోలింగ్ స్టేషన్స్లో పెట్టమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. భూపాల్పల్లి మనకి 7 AM to 4 PM, మిగతా అన్ని 6 అసెంబ్లీ సెగ్మెంట్స్లో 7 AM to 6 PM పోలింగ్ నడుస్తుంది. 6 o'clockకి ఎవరైతే లైన్లో ఉన్నారో విత్ ఇన్ ది ప్రెమిసెస్ ఆఫ్ ద పోలింగ్ స్టేషన్ వాళ్ళందరికీ స్లిప్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి. స్లిప్స్ ఇచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఓటు వేసేంత వరకు ఓపెన్ ఉంటుంది. దాని తర్వాత మనం సీలింగ్ చేసుకుంటాం. సో జన్గావ్ మన స్టేషన్ గన్పూర్ అండ్ పాలకుర్తి వాళ్ళవి రెండు కూడా దే హ్యావ్ దేర్ రిసెప్షన్ సెంటర్ ఎట్ ZPSS స్టేషన్ గన్పూర్ గర్ల్స్. పాలకుర్తి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ పాలకుర్తి. ఈ రెండు దగ్గర వాళ్ళ రిసెప్షన్ జరుగుతుంది. రిసెప్షన్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి దే విల్ కమ్ టు ఎనుమామ్లా. వాళ్ళు ఈవీఎంతో ఉండాల్సిన స్టాట్యూటరీ డాక్యుమెంట్స్, ఎలక్షన్ పేపర్ స్ట్రాంగ్ రూమ్లో పెట్టాల్సిన స్క్రూటినీ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు క్లోజ్డ్ వెహికల్ విత్ ఆర్మ్డ్ పోలీస్ ఎస్కాట్ CAPF ఎస్కాట్తో అండ్ ఆ ఎస్కాట్ మొత్తం కూడా క్యాండిడేట్స్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ వెహికల్ కూడా ఫాలో అవ్వచ్చు. వాళ్ళందరికీ ఇంటిమేషన్ ఇచ్చాము. సో ఇంకా నైట్ వాళ్ళు ఏ టైంకి అయితే మొత్తం సెట్ చేసుకొని వస్తారో ఆ టైంకి విత్ ది కాన్వాయ్ క్యాండిడేట్స్ కూడా ఫాలో అయ్యి ఎనుమామ్లాకి చేరుకోవచ్చు. ఈసారి చాలానే స్వీప్ యాక్టివిటీస్ టేకప్ చేశాము. మీరందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మీరందరూ కూడా రెగ్యులర్గా రిపోర్ట్ చేస్తున్నారు మా స్వీప్ యాక్టివిటీస్. సో వీఆర్ హోపింగ్ దట్ ఈసారి ఓటింగ్ శాతం పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ సెకండ్ సాటర్డే సండే ఉన్నా కానీ అందరూ మండే అట్లీస్ట్ మార్నింగ్ కల్లా రిటర్న్ వచ్చి అర్బన్లో ఉన్న వాళ్ళు కూడా డెఫినెట్గా ఓట్ వేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. బందోబస్త్ ఎలక్షన్ ప్రచారం క్లోజ్ అయిపోతుంది 6 o'clockకి. తర్వాత కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంది కలెక్టర్ మేడం ద్వారా చెప్పడం జరిగింది. పోలీస్ ద్వారా ఈ రెస్ట్రిక్షన్స్ ఫర్మ్గా మనము ఇన్ష్యూర్ చేస్తాము. ఒక్క మనిషి కూడా బయట వాళ్ళు పర్మిషన్ లేకుండా అథారిటీ లేకుండా మన ఏరియాలో లేకుండా ఇది ఇన్ష్యూర్ చేసుకోవడానికి బాధ్యత పోలీస్కి ఉంది. అది మనము ఈ రోజున మీటింగ్ చేసి మా ఆఫీసర్స్తో కూడా షేర్ చేశాము. ఆ విధంగానే పోలీస్ సిబ్బందికి కూడా బూత్ లెవెల్ డిప్లాయ్మెంట్, SST, ఇప్పుడు స్పెషల్ స్ట్రైకింగ్ టీమ్తో సహా స్పెషల్ యూనిట్స్ క్రియేట్ చేసి మొత్తం సబ్ డివిజన్స్లో డిప్లాయ్ చేయడం జరిగింది. ఈ డిప్లాయ్మెంట్తో మనం పీస్ఫుల్గా ఇది ఎలక్షన్ కండక్ట్ చేస్తాము. అది మన ప్రిపరేషన్ ఉంది. ఆ విధంగానే ఈరోజు సాయంత్రం వరకు మనకు 2,95,00,000+
స్వాధీనం చేయడం జరిగింది. అన్నీ కలిసి క్యాష్ అంటే ప్రీసియస్ మెటల్స్, లిక్కర్, ఫ్రీబీస్ అన్నీ కలిసి. ఇప్పుడు ఎక్కడ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే మీ మాధ్యమంతో నేను పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ చేస్తాము, ఎక్కడ కూడా ఫ్రీబీస్ డిస్ట్రిబ్యూషన్ లేకపోతే క్యాష్ డిస్ట్రిబ్యూషన్కి ఇన్ఫర్మేషన్ ఉంటే మన టీం సిద్ధంగా ఉంది. ఎఫ్ఎస్టీ టీంతో కలిసి తప్పకుండా మనము అది ఆపుతాము. కేసు కూడా కన్సర్న్ సెక్షన్లో బుక్ చేస్తాము. మేము మా వైపు సిద్ధంగా ఉన్నాము. మీ మాధ్యమంతో నేను అందరు పబ్లిక్తో రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎక్కువ శాతంలో వాళ్ళు వచ్చి ఓటింగ్ చేయాలి. వాళ్ళకి ఉన్న అధికారం వాళ్ళు వాడుకోవాలి. థ్యాంక్ యూ అన్న. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.